ఈ విధంగా నరకాసురుడు ఆ బదరికావనంలో ఋష్యాదులు చేసేటువంటి యాగశాల దగ్గరకు వచ్చాడు. అనేక మంది ఋష్యాదులు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వశిష్ఠ వామదేవాదులందరూ నిర్వహించేటువంటి ఆ యజ్ఞాన్ని చూసి, ఈ యజ్ఞాన్ని ఎవరి కోసంగా నిర్వహిస్తున్నారు మీరు అని చెప్పి అడిగాడు. అడిగితే వాళ్ళందరూ దేవేంద్ర ప్రీతిగా చేస్తున్నాము అని చెప్పారు. అప్పుడు వికటాట్టహాసం చేసిన నరకాసురుడు, దేవేంద్రుని కోసం ఇక మీరు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, దేవలోకాన్ని నేను జయించాను, యమలోకాన్ని జయించాను, వరుణలోకాన్ని జయించాను, కుబేరుణ్ణి జయించాను, అష్టదిక్పాలకులందరూ నా స్వాధీనంలో ఉన్నారు. అష్టదిక్పాలకులే కాదు, 14 లోకాలు కూడా నా స్వాధీనంలోనే ఉన్నాయి. అంతటికీ నేనే రాజును కాబట్టి మీరు యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజ చేసినా, ఏది చేసినా నా కోసమే చేయాలి. నా అనుగ్రహాన్ని మీరు పొందాలి. నా అనుగ్రహం కోసంగా మీరు ఎటువంటి యజ్ఞయాగాదులు చేసినా ఆచరించాలి. కాబట్టి నా కోసమే మీరు యజ్ఞాన్ని నిర్వహించండి, వేరే వాళ్ళ కోసం యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. చెప్తే ఋష్యాదులందరూ ఏమన్నారంటే, అలా ఎలా చేస్తాము, దేవేంద్రుడే మాకు ఇంద్రుడు, అష్టదిక్పాలకులందరూ కూడా యమ, వరుణ, కుబేరాదులు మా యొక్క దిక్పాలకులు. కాబట్టి మా ధర్మం ప్రకారం, మేము వేదోక్తమైనటువంటి విషయం ప్రకారం మేము యజ్ఞం చేస్తాము, దేవతా ప్రీతిగానే చేస్తాం కాబట్టి చేస్తాం. గాని నీవు రాక్షసుడివి, రాక్షస ప్రీతిగా మేము చేయము అని చెప్పి గట్టిగా చెప్పారు. గట్టిగా చెప్పేటోటికి ఇంకా గట్టిగా నరకాసురుడు చెప్పాడు, నా కోసం చేస్తేనే మీ మనుగడ ఉంటుంది, లేకపోతే నాకంటే తక్కువైనటువంటి వాళ్ళ కోసం మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసేదేమిటి అని చెప్పి అన్నాడు. దానికి ఋష్యాదులు సమ్మతించలేదు. ఋష్యాదులు సమ్మతించకపోతే నరకాసురుడు తన సైన్యం సాయి చూశాడనమాట. చూసి తన సేనా నాయకులు, దండనాయకులు అందరూ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరూ సాయి చూసి చెప్తున్నాడు, ఈ విప్రులు, ఈ బ్రాహ్మణోత్తములు ఏదో వెర్రి బట్టి మాట్లాడుతున్నారు, పిచ్చి వాళ్ళ మాదిరి ప్రగల్భాలేదో చెప్తున్నారు, వీళ్ళ విషయం ఏందో చూసి వీళ్ళ నోటికి మూత పడేటట్టు చేసి యాగాన్ని నా కొరకు నిర్వహిస్తే నిర్వహించినట్టు, లేకపోతే యాగ ధ్వంసం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగానే వీళ్ళు మర్యాదగా చెప్పారు, మార్చండి, మంత్రాలన్నీ మార్చండి, ఇంద్ర యస్వాహ అనవాకండి, నరక యస్వాహ అని చేయండి అన్నారు. చేయమన్నారు. వాళ్ళు చేయమని ఎప్పుడైతే అన్నారో వెంటనే యాగధ్వంసం మొదలైంది. ఎలా మొదలైందయా అంటే, దక్షయజ్ఞం చేసినప్పుడు ఆ వీరభద్రుడు ఎలాగైతే ప్రమదగణాలను పెట్టుకొని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేసాడో ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో, అలాగే ఇక్కడ నరకాసుడి ఆజ్ఞతో ఈ సైన్యం అంతా కూడా బయలుదేరి ఆ యాగశాలలోకి ప్రవేశించింది. యాగశాలలోకి ప్రవేశించినటువంటి యొక్క రాక్షస సైన్యం ఎలా ధ్వంసం చేస్తున్నదయ్యా అంటే, యూపస్తంభాలన్నీ పెరిగి పక్కన పారేశారు. హోమగుండాల్లో వెలిగేటువంటి అగ్నిని నీళ్లు పోసి ఆపేశారు. వేదికలన్నీ కాళ్లతో తన్నేశారు. ఆ కలశాలన్నీ కూడా విసిరి పక్కన పారేశారు. వాళ్ళు దేవతలను ఆవాహన చేసిన కలశాలన్నీ పక్కన పారేశారు. తర్వాత యాగ మండపాన్ని అంతా కూడా పెరిగేశారు, దాన్ని అగ్నికి ఆహుతి చేసేసారు. తర్వాత ఋష్యాదులందరినీ కూడా కొట్టారు. కొంతమంది జుట్టు పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళు, మామూలుగా గడ్డాలు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకుని పోయి అక్కడ ఉండే చెట్లకు, చేవలకు వేసి వాళ్ళ యొక్క గడ్డాలు లేకపోతే జుట్టునేసి కట్టేశారు. వాళ్ళ వస్త్రాలని చించేశారు. వాళ్ళు కుయ్యోమర్రో కొడుతున్నా కానీ ఆ బ్రాహ్మణోత్తములందరినీ అనేక విధాలుగా హింసించారు. అక్కడ యజ్ఞ పశువులు ఉంటాయి, అంటే యజ్ఞ హోమం చేసేదానికి ఆ యజ్ఞ పశువులని ఉంటాయి. ఆ యజ్ఞ పశువులు అనేటువంటివి
గ్రామ్య పశువులు, తర్వాత ఏమంటే ఆరణ్యక పశువులు అని ఉంటాయన్నమాట. ఆరణ్యక పశువులు అనేటువంటి వాటిని మామూలుగా ఒక యజ్ఞం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి పశువులు తీసుకొస్తారు. అంటే గుర్రాలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ హోమం చేసేస్తారా అంటే హోమం చేయరు. వాటినన్నిటినీ పూజించి ఆ యొక్క మంత్రాలతో అభిమంత్రించి ఆ యాగశాల చుట్టూ కూడా ప్రదక్షిణం చేయించి వదిలేస్తారన్నమాట. హోమం చేసేటువంటిది కొన్ని మాత్రమే. ఇప్పుడు మామూలుగా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అజమేధం మేకని చెప్పి హోమం చేస్తారంటారు కదా. ఎప్పుడైనా కానీ ఈ హింస చేసేటప్పుడు వేదం ఒప్పుకోదు హింసకు. దానికి ఒక నిర్ణయం ఉంటుందన్నమాట. ఆ నిర్ణయం ఏమిటి అంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు, అంటే దీన్ని తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలన్నమాట. యజ్ఞం చేసేటప్పుడు ఆ మేకలను యజ్ఞశాలలో యజ్ఞంలోకి బలిస్తారు కదా, అది తప్పు కదా అంటారు. తప్పే. కానీ యాగ పశువు అనేటువంటిది కానీ బలి పశువు అనేటువంటి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉంటాయి. అన్ని మేకలను మనం బలి ఇవ్వకూడదు, అన్ని పొట్టేళ్లను బలి ఇవ్వకూడదు. దేవతల దగ్గర కూడా అన్ని కోళ్లను కూడా బలి ఇవ్వకూడదు. బలి పశువు అనేది ప్రత్యేకం. ఆ బలి పశువు ఎందుకు పుడుతుందయ్యా అంటే ఇక బలి పశువుకి జన్మే లేదన్నమాట. ఆఖరి జన్మ మోక్షాన్ని పొందాలనేటువంటిదే బలి పశువుగా పుడుతుందట. బలి పశువు ఎందుకు పుడుతుంది అంటే పుణ్యము పాపము రెండు సమానమైపోవాలి. ఇది శ్రద్ధగా వినండి బాగా. పుణ్యం ఉంటే స్వర్గానికి పోతాం, పాపం ఉంటే నరకానికి పోతాం. స్వర్గంలో సుఖాలు అనుభవించి మళ్ళీ క్రిందకి వచ్చేస్తాం, నరకంలో పాపాలు అనుభవించి మళ్ళీ కిందకి ఇంకో జన్మ ఎత్తుతాం. ఈ జన్మరాహిత్యం పొందాలి అంటే పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. పుణ్య పాపాలు రెండు సమానం అయిపోయేది అరుదుగా ఉంటాయి అన్నమాట. పుణ్యం లేదు, వీడికి పాపం లేదంటే అది చిన్న విషయం కాదు. ఏదో ఒకటి చేసి ఉంటాడు, పుణ్యం అన్నా చేసి ఉంటాడు, పాపం అన్నా చేసి ఉంటాడు. ఆ రెండూ చేయనటువంటి వ్యక్తి మోక్షానికి పోతాడు. అది చాలా కష్టమైనటువంటి పని, చెప్పినంత సులభం కాదు. అటువంటి పరిస్థితి ఏ జీవికైనా వస్తే ఆ జీవిని బలి పశువుగా పుట్టిస్తారు. అది మేక కావచ్చు, దున్నపోతు కావచ్చు, కోడి కావచ్చు, పొట్టేలు కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ బలి పశువును మాత్రమే దేవుడి ముందు సమర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు, బలి పశువు సంతోషిస్తుంది, ఆ మోక్షానికి తనలో లీనం చేసుకుంటుంది అన్నమాట. ఆ పశువు యొక్క లక్షణాలు వేదంలో చెప్పుకుంటాడు. ఆ లక్షణాలు కలిగినటువంటి పశువునే తీసుకురావాలి. ఈ కాలు చెయ్యి ఏదైనా బాగలేనటువంటి పశువు గాని, అనారోగ్యంతో ఉండే పశువు గాని, మేక కింద మెడ కింద చందులు ఉంటాయి అది ఉండే మేక గాని, ఎక్కడా తెల్ల మచ్చ కూడా ఉండకూడదు, నల్లగా ఉంటుందన్నమాట. అటువంటి మేకను మాత్రమే చేయాలి. ఈ యాగ పశువు యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. అంటే హోమం చేసేటువంటి యాగ పశువు సంగతి నేను చెప్తున్నాను. ఈ గ్రామ్య పశువులు, ఆరణ్యక పశువులు చాలా కట్టేస్తారు యూపస్తంభాల నాటి. ఆ యూపస్తంభాల దగ్గరంతా పశువులను కట్టేసి ఉంటారు, వాటన్నిటిని హోమం చేయరు. యాగం పూర్తయిపోయిన తర్వాత ఆ యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణం చేపించి వదిలేస్తారు, వాటిని అడవుల్లోనే వదిలేస్తారు. ఈ హోమం చేసేటువంటి యాగ పశువు ఉంది, హోమం చేసేటువంటి మేకే అనుకోండి, మనం దాన్ని తీసుకొని వచ్చి యోపస్తంభానికి కట్టేస్తారు. యోపస్తంభం అనేటువంటిది మోదుగ కొయ్యతో చేసినటువంటి గుంజ అన్నమాట. అది దాన్ని పూజ చేసి ఒక శుభముహూర్తంలో ఒక మంచి దానికి సంబంధించినటువంటి నక్షత్రం కలిగినటువంటి సందర్భంలో దాన్ని పూజించి ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మ తీసుకొస్తారు, మోదుగ కొమ్మ, మోదుగ చెట్టు, దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ గుంజకు ఈ మేకను దర్భతాడుతో కడతారనమాట. దర్భతాడుతో మెడకు కట్టి కొన్ని మంత్రాలు చెప్పి ఆ యొక్క సందర్భంలో ఆ పశువుని తీసుకుని పోయి ఆ యూపస్తంభానికి కట్టేస్తారు. కట్టేసినప్పుడు యజ్ఞం ప్రారంభమయ్యి హోమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ మేక అరిచిందనుకో దాన్ని హోమం చేయకూడదు, వదిలేస్తారు. అంటే అది భయాందోళనలో ఉంది, దానికి ఇష్టం లేదనమాట.
వదిలేసి. మేక కళ్ళ నీళ్లు పెట్టుకుందనుకో వదిలేయమన్నాడు. అంటే బలి పశువు అనేటువంటిది ఎట్లుంటుందయ్యా అంటే సంతోషంగా తన శరీరాన్ని ఇక ఈ ఐహిక లోకం నాకు అవసరం లేదు, నేను పరమాత్మలో చేరాలనేటువంటి భావంతో ఉండి ఏకాగ్రతగా ఉంటుంది ఆ పశువు. ఇది పశువు యొక్క విషయం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదనమాట. అది సంతోషంగా ఉందా బాధగా ఉందని కనుక్కోవచ్చు. అది బాధపడుతూ ఉంటే వదిలేయమన్నాడు. అది సంతోషంగా మనం మంత్రాలు చెప్తూ ఉంటే తలకాయ ఉంచుకుని చాలా సంతోషంగా ఆ భగవంతుడిని దర్శనం చేసుకుంటూ భగవంతుడి యొక్క సన్నిధిలోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరే ఉండి హోమగుండం దగ్గరే యూపస్తంభానికి కట్టబడి ప్రాణాలు వదలమంటే అది పుణ్యం ఉంటేనే కానీ జరుగుతుంది, అందరికీ జరగదన్నమాట. అట్లా ఇంతకంటే నాకు ఏం కావాలి, పరమాత్మలో లీనమైపోతున్నాను, ఇదే కదా నా జన్మ సార్థకం అని చెప్పి ఆ ఆనందంతో యోగ సమాధిలో ఉండే ఋషీశ్వరుడి మాదిరి ఆ పశువు ఉన్నప్పుడు దాన్ని సంహరించడం కాదది, దాన్ని పుణ్యలోకాలకు పంపివ్వడం. అది సంతోషంగా తన ప్రాణాన్ని సమర్పిస్తుంది. అటువంటి పశువునే చేయమన్నాడు. అది మనం భారతంలో రంతి దేవుడి యొక్క యజ్ఞం అప్పుడు ఆ సందర్భాల్లో చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం మనం. కాబట్టి అటువంటి యాగ పశువులన్నీ అక్కడ ఉన్నాయి. ఈ నరకాసురుడు యజ్ఞధ్వంసం చేసేటప్పుడు ఆ పశువులన్నిటినీ కూడా ఈ గుంజలు విప్పేసి తరివేసి ఉన్నా పోయి ఉండేది. ఆ పశువుల్ని వధించడానికి తగనటువంటి వధించరానటువంటి పశువులను కూడా వధించేశారు. దుర్మార్గంగా ఈ రాక్షసత్వం అంటే ఈ దైవ సంబంధమైన కార్యాలన్నీ ధ్వంసం చేయడం అన్నమాట చేశారు. హోమాలు ఆర్పేశారు, పందిళ్ళు ఇప్పేశారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ భోజన ఏర్పాట్లు చేసి ఉన్నారు అందరికీ వచ్చినటువంటి వాళ్ళకి. ఆ భోజనశాలల దగ్గరికి పోయి మొత్తం ఆ భోజనాన్ని అంతా ధ్వంసం చేసి పారబోసేసి తోసేశారు అనమాట. వంట చేసేటువంటి వాళ్ళందరినీ ఆ పొయ్యిలోనే పెట్టేశారు, కాల్చేశారు. తరువాత అనేక జీవహింసలు, అనేక మందిని చంపేశారు, అనేక మందిని హింస పెట్టారు, కొట్టారు. ఇంకా కొన్ని విశేషాలు ఏం చేశారంటే ఆ ఋషీశ్వరుల యొక్క బ్రాహ్మణ స్త్రీలు ఉంటారే, ఆ స్త్రీలందరినీ బలవంతంగా తీసుకొచ్చి ఈ ఋషీశ్వరుల ముందరే చేశారనమాట. కన్యలుగా ఉండేటువంటి వాళ్ళ బిడ్డలు కోడళ్ళు ఎవరో కన్యలుగా ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకుని పోయి రథాల మీద ఎక్కించుకొని తీసుకుపోయినారు. ఈ విధంగా ఆ ఋష్యాదుల యొక్క మనసులన్నీ బాధపడేటట్టుగా చాలా దారుణంగా యజ్ఞధ్వంసం చేసేసి ఇక ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోబండని వికటాట్టహాసం చేస్తూ ఆ నరకాసురుడు ఈ స్త్రీలను తీసుకుని వెళ్ళిపోయినాడు అనమాట. కన్యలుగా ఉండే స్త్రీలందరినీ తీసుకుపోయినారు. ఇక ఋషీశ్వరుల భార్యలు చాలా మందిని తీసుకెళ్లిపోయినారు. ఋషీశ్వరుల భార్య యొక్క శీలాన్ని పోగొట్టేశారు. ఇక వాళ్ళకి ఎంత దారుణమైనటువంటి పనులు చేశారంటే అంత దారుణమైన కృత్యాలని కూడా చేయించాడు ఈ నరకాసురుడు, తను చేశాడు. ఇంకా అక్కడి నుంచి ఇదంతా ధ్వంసం చేసి వెళ్ళిపోయినారనమాట. ఇంకా వాళ్ళని ఎవరు ఎదిరిస్తారు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నరకాసురుడికి బ్రహ్మవరం ఉంది, తపశ్శక్తి సంపన్నుడు, ఆయనకి ఎదురు లేదు, చేసినవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ ఋష్యాదులు కూడా తపశ్శక్తి సంపన్నులే. ఈ ఋష్యాదులకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనేక వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసినటువంటి శక్తి ఉంది. శాపం పెడితే వాడు చచ్చిపోతాడు. శాపానుగ్రహ శక్తి ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. అయినా బ్రహ్మజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, తన భార్యలు పోయినా భార్యలు హింస చేసి చెప్పినా మౌనంగానే ఉన్నారు, యజ్ఞాన్ని ధ్వంసం చేసినా గమ్మునే ఉన్నారు, వాళ్ళ యొక్క శరీరాల మీద రక్తం కురిపించి ఆ యొక్క రక్త గాయాలు చేసినా గమ్మునే ఉన్నారు, తర్వాత యాగ పశువులన్నింటినీ చంపేసినా గమ్మునే ఉన్నారు. అదే బ్రహ్మజ్ఞానం అంటే. వాళ్ళనే బ్రహ్మర్షులు అంటారు. అంత ఓర్పుగా మనం ఉండగలమా? ఒక్క బ్రాహ్మణుడు కూడా ఇంతమంది వేల మంది బ్రాహ్మణులు అక్కడ ఉంటే నరకాసురుడు యొక్క రాక్షసులు ధ్వంసం చేస్తుంటే వాడిని ఎదిరించిన వాళ్ళు కానీ, వాళ్ళని కొట్టిన వాళ్ళు కానీ, వాళ్ళతో ఎదుర్కొన్న వాళ్ళు కానీ అసలు లేరు. అంటే వాళ్ళు రాక్షసులు బలవంతులు కదా, ఈ బ్రాహ్మణులు అమాయకులు కదా, వాళ్ళని కొట్టలేరు కదా అని అనుకోవచ్చు. ఒక్క శాపం పెడితే మొత్తం భస్మం అయిపోతారు. కానీ
వీళ్ళు ఆ మంత్ర ప్రభావాన్ని ఎన్నో జన్మలు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ శక్తిని వృధాగా పోగొట్టుకోరు. నరకాసురుడు పోగొట్టుకుంటున్నాడు, చేసిన తపస్సు అంతా పోగొట్టుకుంటున్నాడు అతను. కానీ దీనికంతా వీడి కాలం, వాడి తపస్సంతా నశించి వాడి యొక్క కాలం తీరిపోయినప్పుడు వాడే పోతాడు అనుకొని ఈ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఈ బ్రాహ్మణులందరూ దుఃఖిస్తూనే ఉన్నారు, మామూలుగానే ఉన్నారు. కానీ నరకాసురుడు ఏమనలేదు. నరకాసురుడు భయంకరంగా ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ యొక్క ఆశ్రమాలు, వాళ్ళ యొక్క భార్యలను, బిడ్డలను అందరినీ గందరగోళం చేసి వెళ్ళిపోతే వాళ్ళందరూ, మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చి కొంతమందిని చంపేశారు కూడా. మిగిలినటువంటి వాళ్ళందరూ కలుసుకొని దుఃఖ సాగరంలో మునిగిపోయి, ఈ విధంగా నరకాసురుడు ఇంత బాధలు పెట్టాడు కదా మన వలను, దీనికి పరిష్కారం ఏమిటి, ఎవరిని శరణు జొచ్చాలి అని ఆలోచించారు అన్నమాట. ఆలోచిస్తే ఈ వశిష్ఠ, వామదేవ, ఈ కణ్వ మహర్షి వీళ్ళందరూ కూడా కూర్చున్నటువంటి వాళ్ళై, మనకు యజ్ఞో వై విష్ణు, ఈ యజ్ఞానికి యజ్ఞ పురుషుడు విష్ణువు కదా, ఆ విష్ణువు తప్ప ఎవ్వరూ రక్షించలేరు అని వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ విష్ణువు ఎక్కడున్నాడు అని చెప్పి చూశారు. విష్ణువు ఎక్కడున్నాడు అంటే ద్వారకా నగరంలో ఉన్నాడు. ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నాడు ఆయన. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడి ఈ నరకాసుర సంహారం చేయించాలి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒకానొక శుభముహూర్తంలో ఆ బదరికావనాన్ని వదిలేసేసి ఇంకక్కడ ఉండలేక మరలా కృష్ణుడితో చెప్పి కృష్ణుడి యొక్క అనుజ్ఞ తీసుకుని కృష్ణుడి యొక్క దర్శనాన్ని చేసుకుని మన పాపాలని కూడా పోగొట్టుకుని కృష్ణానుగ్రహం పొందిన తర్వాత రావాలి ఇక్కడికి అనుకున్నారనమాట. సరే బయలుదేరి ఋష్యాదులందరూ కూడా కొన్ని వందల మంది ఋషులు అన్నమాట. వాళ్ళు పత్ని సమేతంగా, అంటే కొంతమంది భార్యలను వాడు తీసుకెళ్లిపోయినాడు, కొంతమందిని చెరిచేశాడు, శీలాలను పోగొట్టాడు. అయినా వాళ్ళందరినీ పాప పరిహారం అంతా ఈశ్వరుడే, భగవంతుడే చేస్తాడు, వీళ్ళే కావాలని చేసింది కాదు, బలవంతం చేసిందే కదా, బలవంతంగా వాడు చేసిపోయిందే కదా అని వీళ్ళందరూ దానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని చెప్పి ఈ ఋష్యాదులందరూ కూడా, అంటే యజ్ఞ ధ్వంసం అయిపోయింది కదా, దానికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారంటే, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళుతున్నాం కదా మనం, ఆయనకి ఉత్త చేతులతో పోకూడదు, ఏదన్నా ఎత్తుకోపోవాలి. దేవుడి దగ్గరికి పోయేటప్పుడు కానీ, పసిపిల్లకాయల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, గర్భంతో ఉండే స్త్రీ దగ్గరకు పోయేటప్పుడు కానీ, ఏదైనా పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉండేటప్పుడు చూడడానికి పోయేటప్పుడు కానీ ఉత్త చేతులతో పోకూడదు. ఏదో పండ్లో పొలం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అట్లా వీళ్ళు ఏంటంటే కృష్ణ దర్శనానికి పోతున్నామంటే ఏం ఎత్తుకోపోదాం మనం కృష్ణుడికి, ఏముంది మన దగ్గర ఏమి లేదు కదా కృష్ణుడికి ఎత్తుకోపోయేదానికి అని చెప్పి ఆలోచించి ఆ బదరికావనంలో ఉండేటువంటి రేగు పళ్ళన్నీ కోసుకున్నారన్నమాట. ఒకానొకప్పుడు నరనారాయణులు ఈ బదరికావనంలోనే తపస్సు చేసి ఉన్నారు. అంటే కృష్ణార్జునులిద్దరూ కూడా నరనారాయణులు పూర్వజన్మలు. ఆ నరనారాయణులిద్దరూ కూడా ఈ బదరికావనంలోనే తపస్సు చేసి చాలా కాలం ఈ బదరీ ఫలాలు తినున్నారు వాళ్ళు. అది ఋషులకు తెలుసు. కాబట్టి ఆ నరనారాయణులే కృష్ణార్జునులని తెలుసు వాళ్ళు. ఆ బదరీ ఫలాలు తీసుకెళ్దాము అని చెప్పి కృష్ణుడికి చాలా ఇష్టమట ఆ యొక్క రేగుపళ్ళు. ఆ రేగుపళ్ళన్నీ ఒక పెద్ద గంప దోసుకున్నటువంటి వాళ్ళని ఆ పండ్లు తీసుకుని ఈ ఋష్యాదులందరూ కూడా కాలినడకన బయలుదేరారు. వీళ్ళకి వాహనాలు ఏమన్నా ఏం లేవు కదా, కాలినడకన దక్షిణ దిశగా బయలుదేరారు. అంటే వాళ్ళుండే బదరికావనానికి దక్షిణం వైపు ద్వారక ఉండేదన్నమాట. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి అనేక రోజులు ప్రయాణం చేయాల, మనం అనుకున్న పాటినే పోలేం కదా. కాబట్టి ఆ అరణ్య మార్గాల్లో ఈ ఋష్యాదులందరూ కూడా నిత్యం ప్రయాణం చేస్తూ నడుస్తూ ఆ అనుష్ఠానాలు చేసుకుంటూ నడుస్తూ భగవంతుడి కోసంగా వస్తూ దారిలో గంగా నది మొదలైనటువంటి నదుల్లో స్నానం చేసి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి బాధను పోగొట్టుకుంటూ ఆ గంగా నది స్నానం వల్ల అనేక జన్మల యొక్క పాపాలన్నీ కూడా పోతాయి, అంత అనంతమైనటువంటి పుణ్యము లభిస్తుంది. కాబట్టి ఈ ఋష్యాదులు పత్ని సమేతులై ఆ యొక్క
గంగలో స్నానం చేసి మరలా అక్కడి నుంచి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి కొన్ని రోజులకు ఈ ద్వారకా నగరానికి చేరుకున్నారు. ద్వారకా నగరానికి చేరుకుని ద్వారకా నగరం యొక్క సింహద్వారం దగ్గరికి, ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళై అక్కడ ఉండేటువంటి యొక్క కాపలాదారులు భటుల చేత మేము బదరికావనాన్ని నుంచి కృష్ణ దర్శనార్థంగా వచ్చినటువంటి ఋషులము అని చెప్పి పంపించారు. వాళ్ళు ఆ సేవకులు నేరుగా వెళ్లి లోపలికి పోయి చెప్పగానే కృష్ణ పరమాత్మ సుధర్మ సభలో ఉన్నాడనమాట. ఆ సుధర్మ అనేటువంటి సభలో ఆయన బంగారు సింహాసనం మీద కూర్చుని సభాసదులందరూ ఉండగా సభ చేస్తున్నాడు. ఆ సందర్భంలో వీళ్ళు ప్రతిహారులు అంటారు వీళ్ళు వెళ్ళి అక్కడ విన్నవించారు. ఏమంటే బదరికావనం నుంచి అనేక మంది ఋష్యాదులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారని. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ప్రద్యుమ్నుని పిలిచి, ప్రద్యుమ్న వెళ్ళి తీసుకురానాయన వాళ్ళందరినీ అన్నాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు, కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కూడా బయలుదేరి హుటాహుటిగా ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చారు. వచ్చేటువంటి అక్కడ ఋష్యాదులందరూ ఉంటే వాళ్ళను సగౌరవంగా ఆ ఋష్యాదులకు ఎలాంటి మర్యాదలు చేయాలో అలాంటి మర్యాదలతో సగౌరవంగా ఆ ఋష్యాదులందరినీ ఆహ్వానించి ప్రద్యుమ్నుడు తీసుకుని వచ్చాడు. ప్రద్యుమ్నుడు తీసుకురాగానే వీళ్ళు లోపలికి ప్రవేశించారు. ఆ సుధర్మ పీఠం మీద, సుధర్మ అనేటువంటి దేవలోకం నుంచి తెచ్చుకున్న సభ అని చెప్పాం. అది ఆ సభలో కృష్ణ పరమాత్మ, తర్వాత బలరాముడు, తర్వాత ఉగ్రసేన మహారాజు, వసుదేవుడు, ఈ సాత్యకి మొదలైనటువంటి యాదవ వీరులందరూ కూడా ఉన్నారు అక్కడ. అందరూ కూడా ఈ ఋష్యాదుల యొక్క ఋషి సమూహం, చాలా మంది ఋషులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ చూడగానే ఆ కృష్ణ పరమాత్మ ముందు లేచాట. కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే లేచాడో అందరు లేచి నిలబడ్డారనమాట. నేరుగా ఆ సింహాసనం దగ్గర నుంచి వచ్చినటువంటి వాడై ఈ ఋష్యాదులందరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళను యోగక్షేమాలు అడిగి వాళ్లకు పాద అర్చన చేసి అర్ఘ్యపాద్యాది విధుల పూజించి ఆ ఋష్యాదులందరికీ కూడా ఏ విధంగా వాళ్ళని అర్చించాలనో ఆ విధంగా అర్చించి వాళ్ళ అనుజ్ఞ తీసుకుని అప్పుడు మరలా సింహాసనం మీద కూర్చున్నాడు. వీళ్ళందరూ కూడా ఋష్యాదులు వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మొట్టమొదట కృష్ణ పరమాత్మ వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు, మహర్షులారా, మీరందరూ కూడా చాలా మంది ఈ రోజు నా దర్శనార్థం వచ్చారు. మీ యొక్క తపస్సు బాగా జరుగుతున్నదా? మీ తపస్సుకు ఎలాంటి ఆటంకాలు జరగడం లేదు కదా? మీ యొక్క మనస్సులు ప్రశాంతంగా ఉన్నవా? మీ అరణ్యాల్లో క్రూర మృగాల వల్ల మీకు ఎలాంటి హాని లేదు కదా? మీరు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులకు కావలసినటువంటి ఆ సంభారాలన్నీ కూడా సమకూరుతున్నాయా? మీకు ఎలాంటి ఇబ్బందులు జరగడం లేదు కదా ఆ బదరికావనంలో అని చెప్పి అనేక విధాలుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా ప్రశ్నించాడు. ప్రశ్నించిన తర్వాత అనేక విధాలుగా అడిగాడనమాట. మీరింతమంది వచ్చారు కాబట్టి మీకు ఏ కారణం వల్ల నా దగ్గరికి వచ్చారో నేను అడగడం లేదు, కానీ ముందు మీరు క్షేమంగా ఉన్నారు కదా, మీకు ఆటంకాలేం లేవు కదా అని చెప్పి అన్ని విధాలా వాళ్ళ కుశల ప్రశ్నలు వేసి అప్పుడు మీరు ఏ కారణంగా మా దగ్గరకు వచ్చారు, ఏ కోరికతో వచ్చారు, మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మీ ఉద్దేశ్యం ఏమిటి, మీరు వచ్చినటువంటి ఆగమన కారణం ఏమిటి చెప్పన్నాడు. అప్పుడు ఋష్యాదులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను చూసి పరమానంద భరితులైనారు. పరమానంద భరితులైతే ఎలా ఉన్నాడయ్యా అంటే నీలమేఘాకృతితో కూర్చొనుండేటువంటి ఆ కృష్ణ పరమాత్మను బంగారు కిరీటం పైన ప్రకాశిస్తూ ఉన్నది. ఈయన నీలమేఘంతో సమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆ నీలమేఘశ్యాముడి యొక్క కనులు తెల్లతామర పూల మాదిరి ప్రకాశిస్తున్నాయి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అలాగే చూస్తూ ఉండిపోయినారు ఈ ఋషులు.
ఇప్పుడు అనుకుంటున్నారు ఋషులు అనుకునేటువంటి మాట అన్నమాట. మహానుభావ కృష్ణుడితో చెప్తున్నారు కూడా, మేము నీ దర్శనం కోసంగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాము. ఈ రోజు మీ దర్శనమైనందువల్ల మా జన్మ సఫలమైంది. ఇంకొక విశేషం ఏమిటంటే, మేం కళ్ళు మూసుకొని యోగ సమాధిలో తపస్సు చేస్తూ మనస్సును ఏకాగ్రతగా ఉండించి తపస్సు చేయాలంటే మా మనస్సు ఎట్టెట్టో పోతుంటుంది. కళ్ళు మూసుకుని నీ నామస్మరణ చేయాలి అనుకుంటాం, కానీ మనసు మాత్రం నిలవడం లేదు. మనసు పరిపరి విధాలైనటువంటి ఆలోచనలో పోతుంటుంది. పరిపరి విధాలైనటువంటి ఆలోచనలో పోయేటువంటి మనసును ఒక దగ్గరకు చేర్చి నీ దర్శనం కోసం తహతహలాడడం అనేటువంటి పని చాలా కష్టమైనటువంటిది. ఆ యోగాన్ని సాధించాలని చెప్పి మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాము. నీ దర్శనాన్ని చేసుకోవాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణముల యొక్క శుద్ధి లేక, త్రికరణములు ఒకే పద్ధతిలో ఉండక, ఒకవేళ ధ్యానంలో మేము కూర్చున్నప్పటికీ మనసు నిలవక నీ దర్శనాన్ని మేము కోల్పోతున్నాం. దానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈరోజు మేము చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా తేలికైపోయి, మేము కళ్ళు మూసుకొని మనసులో నిన్ను దర్శనం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు స్వామి, కళ్ళు తెరుచుకున్నటువంటి మాకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు మీరు. ఇంతకంటే మాకేం కావాలి? నరకుడనేటువంటి రాక్షసుడు మాకు హాని చేశాడు. మాకు హాని చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి హాని వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ దర్శనం కలిగింది అంటే వాడు మాకు అపకారం చేసినా ఒక విధంగా ఉపకారం చేసినోడే అవుతున్నాడని అనుకుంటున్నామేమో. మీ దర్శన భాగ్యం వల్ల మా జన్మ సార్థకమైంది అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు, మునిపొంగవులారా, ఏంది ఆ యొక్క నరకుడని మాకు మేలు జరిగిందని ఏదో అంటున్నారు, నాకు అర్థం కావటం లేదు, ఏమిటి విషయము అంటే అప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు. మీరు మేము చెప్పబోయే విషయాన్ని వినే ముందు మేము మా శక్తికి మేము తెచ్చినటువంటి ఈ బదరీ పళ్ళను మీరు స్వీకరించండి అని చెప్పి ఆ రేగు పళ్ళన్నీ కూడా తీసుకొచ్చి కృష్ణుడికి సమర్పించారు. సమర్పించి, మహానుభావ ఎందుకు తెచ్చామంటే రేగు పళ్ళు, ఒకప్పుడు మీరు తపస్సు చేసినటువంటి చోటది, మీరు తపస్సు చేసి ఆ అరణ్యంలో తిరిగి ఈ రేగుపళ్ళు తింటూ తపస్సు చేశారు. ఆ రేగుపళ్ళు అంటే మీకు ఇష్టం కాబట్టి మేము కోసుకుని వచ్చాము. మీరు తిరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు కాచినటువంటివి ఈ రేగుపళ్ళు అని చెప్పి ఆ రేగుపళ్ళు కృష్ణుడు ముందర పెట్టాడు. ఆ కృష్ణుడు పరమ సంతోషపడిపోయినాడు. కుచేరుడు అటుకులు పెట్టినా, ఈ ఋష్యాదులు రేగుపళ్ళు తెచ్చి పెట్టినా ఆయనకి ఎంత ఆనందంగా ఉండిందో అంత ఆనందంగా ఉండింది. ఆ రేగుపళ్ళు తీసుకుని వీళ్ళు సమర్పించంగానే స్వీకరిస్తున్నట్ట తింటుంటాడు కృష్ణుడు. అంటే శబరి ఇచ్చినటువంటి పండ్లు రాములు వారెట్టి తిన్నాడు. ఈ ఋషులు ఇచ్చినటువంటి ఆ యొక్క బదరీ పళ్ళను వాళ్ళు ప్రేమతో ఇచ్చి ఇంత దూరం మోసుకొని వచ్చారు కదా, నడిచి వాళ్ళు అక్కడ పెట్టంగానే 2 పండ్లు తీసుకుని ఆయన నోట్లో వేసుకుంటే వీళ్ళు ఎంత ఆనందపడ్డారు అంటే అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంది అనుకుంటున్నారు. అటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకున్నటువంటి ఋషులు ఆయనకు వీళ్ళ వృత్తాంతం చెప్తున్నారు. కృష్ణ, నరకుడు అనేటువంటి రాక్షసుడు, ఆ రాక్షస బాధ పడలేకే మేము మీ యొక్క మిమ్మల్ని శరణు వేయడానికి ఇక్కడికి వచ్చాము. ఏమంటే దుష్ట శిక్షణార్థం, శిక్ష రక్షణార్థమే మీరు అవతరించున్నారనే విషయం మాకు తెలుసు. మేము ఇన్ని రోజుల అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ భగవంతుడిని ఎదుగుతూ భగవంతుడి సాక్షాత్కారం కోసం సమయాన్ని వ్యర్థం చేశామనిపిస్తుంది. ద్వారకా నగరానికి వచ్చి ఉంటే ఎప్పుడు మీ దర్శనంతో మేము హాయిగా ఉండేవాళ్ళం కదా అని చెప్పని ఆ నరకుడు మేము యజ్ఞం చేస్తుంటే మా దగ్గరకు వచ్చాడు. యజ్ఞాన్ని ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారని చెప్పి అడిగాడు.
దేవతా సంబంధమైనటువంటిది, దేవేంద్ర సంబంధమైనటువంటిది, దేవతలకే ఈ హవిస్సు పంపిస్తున్నామని చెప్తే అప్పుడు నాకే పంపించాలి, నేను 14 లోకాలను జయించానని చెప్పి అన్నాడు. మేము దానికి తిరస్కరించాము. తిరస్కరించిన తర్వాత మమ్మల్ని చాలా హింస పెట్టాడు. హోమగుండాలన్నీ ఆర్పేశాడు, యాగశాలన్నీ పడగొట్టేశాడు, యజ్ఞ పశువులన్నింటినీ కూడా చంపేశాడు, ఇంకా స్త్రీలను చెరపట్టాడు. మా ఎదురుగానే స్త్రీల యొక్క శీలాన్ని దోచుకున్నాడు, ఇంత దారుణాలన్నీ చేశాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఆ ఋష్యాదులందరూ కూడా ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నవించారో, ఈ ఋషుల యొక్క భార్యలందరినీ కూడా చెరపట్టాడు, మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని కొంతమందిని కట్టేశాడు అని జరిగిన హింస అంతా బ్రాహ్మణ హింస, ఋష్యాదుల హింస. వారు ఒకరి జోలికి పోరు, వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకునేటువంటి యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడనగానే శ్రీకృష్ణుడు నిశ్చేష్టుడై క్రోధ తామ్రాక్షుడైపోయి ఆయన సింహాసనం మీద అలాగే నిలబెట్టే చూస్తున్నట్ట. ఆయన అలా చూసేటోటికి ఋష్యాదులు భయపడిపోయినారు. ఏంది మనం ఈ వృత్తాంతం చెప్పేటోటి కృష్ణుడు ఇలా అయిపోయినాడు, మనం ఏమన్నా పొరపాటు చెప్పామా, ఏమన్నా తప్పు చేసామా మనం అని చెప్పి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే కృష్ణుణ్ణి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. కృష్ణ, నీవు అసలు పరబ్రహ్మస్వరూపు, నువ్వే లోకరక్షణార్థంగా అవతారాలు ఎత్తుతూ వస్తున్నావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసంగా నీవు వరాహ అవతారాన్ని ధరించావు, తర్వాత నారసింహావతారాన్ని ధరించావు, తర్వాత పరశురామావతారాన్ని ధరించావు, కూర్మావతారం, తర్వాత అనేకమైనటువంటి పరశురామావతారం, ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి 21 రకాల అవతారాలు ధరించావు. వాటిల్లో 10 ప్రశస్తిగా ఉండేటట్టు చేశావు. నీవు రాముడిగా అవతరించి రావణుని చంపావు, హిరణ్యాక్షుని సంహరించావు. తర్వాత హిరణ్యాక్షుడు అంటే హిరణ్యాక్షుడిగా పుట్టి నువ్వు హిరణ్యకశిపుడి యొక్క అన్నైనటువంటి హిరణ్యాక్షుని సంహరించడానికిగా వరాహమూర్తిగా పుట్టావు. నారసింహమూర్తిగా పుట్టి హిరణ్యకశిపుడిని సంహరించావు. వామనమూర్తిగా పుట్టి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచావు. తరువాత పరశురాముడిగా పుట్టి అనేక మంది రాజుల యొక్క గర్వాన్ని అణిచినటువంటి మహానుభావుడివి. నీవిప్పుడు కృష్ణుడిగా అవతరించున్నావు. ఈ రాక్షస సంహారాన్ని నువ్వు చేయాలి. అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి నీవు ఈ యొక్క అవతారంలో ఈ నరకాసురుని సంహరించాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. ఆ దుర్మార్గుడిని సంహరించకపోతే యజ్ఞయాగాది క్రతువులు జరగవు. కాబట్టి మమ్మల్ని ఆనందపరచడానికి ఆ దుష్ట రాక్షస సంహారం చేయవలసింది అని చెప్పి వీళ్ళు అనేక విధాలుగా స్తుతించారు. అప్పుడు కృష్ణుడు ఆ విధంగా ఉండేటువంటి విషయంలో ఆ నిశ్చేష్టుడై ఆ విధంగా క్రోధంగా ఉండి అదొక విధంగా ఉన్నాడు అనమాట కృష్ణుడు. వీళ్ళకి అర్థం కాలేందనేది అనేక విధాలుగా ఆయన స్తుతించారు. ఆ స్తుతించేటప్పుడు యాదవులందరూ కూడా చూస్తూ ఈ ఋషీశ్వరులు కృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు. యాదవులందరూ కూడా ఈ ఋషులందరూ స్తుతి చేస్తుంటే అరే మన కృష్ణుడు ఇంత గొప్పవాడా మనం అనుకోలేదు అనుకుంటున్నారు అన్నమాట. తర్వాత చాలా సేపు ఆ కృష్ణుడు శాంతించేదానిగా శాంతి మంత్రాలతో స్తుతించారన్నమాట. వాళ్ళు శాంతి మంత్రాలతో స్తుతించేటప్పటికి అప్పుడు ఆ కృష్ణుడు ఒక విధంగా మనలోకి వచ్చాడు, శాంతంలోకి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఋషీశ్వరులారా మీరు నాకు ఆ విషయాన్ని చెప్పగానే నేను ఇలా అయిపోయినానని చెప్పి మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. నాకేమైందంటే వేదాన్ని అపహసించాడు, తర్వాత వేదాన్ని ధ్వంసం చేశాడు. వేదమన్నా యజ్ఞమన్నా ఒకటే కదా, వేద స్వరూపమే కదా యజ్ఞము, ఆ వేద స్వరూపమే కదా బ్రాహ్మణులు. కాబట్టి నాలో నుంచి వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ యజ్ఞాన్ని ఈ విధంగా ధ్వంసం చేశాడు అనగానే నాకు వాడి మీద కోపం వచ్చింది. వాడి మీద కోపం వచ్చి వాడిని ఏం చేయాలి, ఇంత దారుణం చేశాడని చెప్పి ఆలోచనలో నేను ఆ విధంగా ఉన్నాను.
మీరు నన్ను స్తోత్రం చేసిన తర్వాత నా కోపాన్ని కొంచెం తగ్గించుకొని ప్రశాంతమై మరలా మీలోకి వచ్చాను. కాబట్టి ఇంత ద్రోహం చేసినటువంటి ఆ నరకాసురుని గురించి మీరు నాకు విన్నవించారు కాబట్టి నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ ముందు. నేను సూర్యమండలంతో సమానమైనటువంటి నా చక్రాయుధంతో అతి త్వరలో ఆ యొక్క నరకాసురుడి యొక్క శిరస్సు ఖండిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి ప్రతిజ్ఞ చేశాడో వెంటనే దేవతలందరూ కూడా హర్షధ్వనాలు చేసి దేవదుందుబులు మోగించారట. ఆ బ్రాహ్మణోత్తముల ముందు ఇటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడై, ఇదే మీకు అభయం ఇస్తున్నాను, మీరు నిర్భయంగా బదరికావనంలోకి వెళ్లి తపస్సు చేసుకోవచ్చు, ఇక నరకాసురుడి యొక్క బాధలు మీకు ఉండవు, నరకాసుర సంహారం అతి త్వరలో నేను చేస్తానని చెప్పి ఆ యొక్క కృష్ణ పరమాత్మ వీళ్లకు అనుమతి ఇచ్చాడు, ఆ అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చిన తర్వాత ఋష్యాదులందరూ కూడా పరమ సంతోషపడిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధాలుగా స్తుతించినటువంటి వాళ్ళై ఆ కృష్ణ పరమాత్మ దగ్గర అనుమతి తీసుకొని ప్రశాంతంగా మరలా పోంగొట్టుకున్న ఆశ్రమాలు నిర్మించుకుని అక్కడే తపస్సు చేసుకుంటామని చెప్పి ఆ బదరికావనానికి పోవడానికి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయన యొక్క అనుమతి తీసుకుని బదరికావనానికి ఋష్యాదులందరూ కూడా బయలుదేరారు. ఈ దృశ్యాన్ని సాత్యకి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. కృష్ణుడి యొక్క పరాక్రమాన్ని ఆ ఋషులు స్తుతించగా విని, ఆయన అవతారాలన్నీ కూడా స్తుతించగా విని కృష్ణ పరమాత్మకు ఈ యాదవులందరూ కూడా నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్వరూపాన్ని, అంటే ఇక్కడ విశ్వరూపమేం చూపించలేదు, విశ్వరూపం చూపించకపోయినా కానీ ఆయన మహాత్మ్యాన్ని వీళ్ళందరూ తెలుసుకోగలిశారన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ నరకాసురుణ్ణి సంహరించాలి ఎలాగైనా సరే, ఈ ఋష్యాదులు పాపం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి రాత్రి పగలు ప్రయాణం చేసి నన్ను వచ్చి ఎలాగైనా నరకుణ్ణి చంపు అని చెప్పి అన్నారంటే వాడు ఎంత దుర్మార్గం చేశాడో, వీళ్ళను ఎంత చిత్రవధ చేశాడో కదా అని చెప్పి ఆ నరకాసురుని సంహరించాలని దృఢ నిశ్చయం చేసుకుని కృష్ణ పరమాత్మ ఆ సుధర్మ పీఠంలో బంగారు సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈ యాదవులందరూ కూడా కృష్ణుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నారు. ఋష్యాదులందరూ కూడా ఆయన దగ్గర సెలవు తీసుకుని బదరికావనానికి ప్రయాణమైనారు. ఇంతలో శ్రీకృష్ణ దర్శనం చేసుకోవాలనేటువంటి సంతోషంతో అమరావతి దేవలోకం నుంచి చతుర్దంతి మీద ఐరావతం మీద దేవేంద్రుడు బయలుదేరి ద్వారకా నగరానికి రావాలని బయలుదేరుతూ ఉన్నాడు. ఆ వృత్తాంతాన్ని మనం రేపు తెలుసుకుందాం.